పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పేడం దొరబాబుకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ రాకపోవచ్చని ప్రచారం జరిగింది. దీంతో పిఠాపురం ఎమ్మెల్యే పేడం దొరబాబును వైసీపీ శ్రేణులు క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యే దొరబాబుకు మద్దతుగా నిలిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ పార్టీని బలోపేతం చేసిన దొరబాబుకు టికెట్ ఇవ్వకపోతే కఠిన నిర్ణయం తీసుకుంటామని పార్టీ శ్రేణులు హెచ్చరించారు. ఆ వార్త మాకు అందరికీ కూడా చాలా ఆందోళన గురి చేసింది. మేము చాలా బాధపడుతున్న విషయంలో మేమైతే మరి అధిష్టానానికి అయితే తీసుకున్న నిర్ణయం మేము అందరం కూడా గౌరవిస్తాము. అలాగని మరి ఎమ్మెల్యే గారికి ఈరోజు సీట్ లేదు అని వదంతులు వస్తూ ఉన్నాయి. దానివల్ల మేము అందరం కూడా చాలా బాధతో మరి ఈ రోజున మేము చాలా బాధ వ్యక్తపరుస్తూ ఉన్నాము నియోజకవర్గంగా. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రతి నిత్యము ప్రజల తరఫు నుండి అది అందరికీ అందుబాటులో ఆయన చేస్తున్న సేవల్ని మనం గుర్తించాలి. అధిష్టానము ప్రజలు కూడా గుర్తించారు. గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తారు. మేము అన్న రోజున మరి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి ఎంతో మరి మెజార్టీని ఇచ్చి నియోజకవర్గం అంతా కూడా గెలిపించారు. అధిష్టానము ఒక మాట చెప్పిందని